నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ కార్డుతో చిల్లర రాజకీయాలు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ముసలం. కొండ దంపతులపై కాంగ్రెస్ నేతల ఫైర్. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి 140 టీఎంసీలు తరలించినా ఎందుకు మౌనం? రేవంత్ సర్కార్పై జగదీష్ రెడ్డి విమర్శ. ఉద్యోగుల కోసం పోరాటం. రేపటి నుంచి ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తాం. రాకేష్ రెడ్డి హెచ్చరిక. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొండా దంపతులపై పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేష్ మాట్లాడుతూ సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ తూర్పులో బీసీలను అనగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమతో వచ్చిన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పరమేష్ ఆరోపించారు. బీసీ మహిళగా ఉన్న మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పులో బీసీలను అనగదొక్కుతున్నారని విమర్శించారు. 350 గొర్రెలు సజీవ దహనమైన ఘటనకు ఎవరు కారణమని ప్రశ్నించిన పరమేష్ పార్టీ కోసం పనిచేస్తున్న వారిపై కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిపించారని ఆరోపించారు. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ తూర్పులో అభివృద్ధి ఏమి జరిగిందని ప్రశ్నించిన ఆయన కేసులు పెట్టడం తప్ప మరేమీ కనిపించడం లేదని విమర్శించారు. ఏ రోజు వీళ్ళు బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడినారు, ఏ రోజు వీళ్ళు బీసీలకు అన్యాయం జరిగితే ఖండించినారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పెద్ద మనుషులు బీసీలే. ఎవరికి ఆపదత్తే ఎవడు వచ్చి బీసీ తరఫున వచ్చి మాట్లాడిన ఒక వాళ్ళే బీసీ ఉన్నారా? బీసీకి ఏమన్నా ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగిందని ప్రతిసారి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. ఇది కరెక్టేనా? ప్రతి ఒక్క బీసీ బాధితుడు ఇలా ఇబ్బంది రౌడీ షీటర్ ఓపెన్ చేసిండు. నేను యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో గెలిచిన వెంటనే తెల్లారే ఒక వ్యక్తి మీద ఎస్సీ కేసు పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేసిండు. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి? వాడు అమెరికాకి వెళ్ళి వచ్చిండు. మాతో తిరిగే పరిస్థితి లేదు. ఎవరు మీకేం తెలుస్తుంది? మీరు ఎక్కడో ఉంటారు, ఇక్కడ లోకల్లో జరిగేది ఏం తెలుస్తున్నాయి? చిన్న గొడవలకు సీట్లు ఓపెన్ చేస్తే మన భవిష్యత్తు ఏం కావాలి? ఎంతోమందిని ఇట్లా మీరు హింసిస్తారు. ఎవడు మాకు సహకరిస్తే వాడిని ఇబ్బంది పెట్టాడు, ఎవడు మాకు ఏ మీటింగ్లో వచ్చినా ఇబ్బంది పెట్టాడు. తిరిగే పరిస్థితి లేదు ఎవరికి. వందల మందిని పెట్టి ర్యాలీ తీసే మేము కూడా తీయలేకపోతున్నాం. మీరు ఏబట్టి ఇంత అన్యాయం ఇది. ఇంతటి అవకాశవాది, ఇంతటి అహంకారపూరితమైన వ్యవహార శైలి ఉన్నవాళ్ళు ఏదైతున్నదో, తల్లి బిడ్డలు, అదేవిధంగా కొండమూరి యొక్క వైఖరి ఏదైతున్నదో, వాళ్ళ కుటుంబ వైఖరి ఏదైతున్నదో వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా, వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమైంది. చివరిగా మేము కోరేది ఏంటంటే ఆమె అనుచిత వైఖరికి ఏదైతున్నదో ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పార్టీని బతికించాలంటే రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ముందుకు తీసుకుపోవాలా. క్రమశిక్షణ పార్టీ ఉంచాలన్నట్టయితే తప్పనిసరిగా ఆమెను కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసుకొని మనవి చేస్తూ, ఆమె బీసీ నినాదం తీసుకున్నది. బాధితులు ఎక్కువ మంది, 100% మంది బీసీ బాధితులే ఉన్నారు. నీ అవసరానికి బీసీ కార్డు వాడతానని చెప్పి అందరికి తెలిసిన విషయమే అని తెలుసుకుంటూ, ఈ రోజున సోషల్ మీడియా కార్యకర్తలకే కాకుండా సోషల్ మీడియా వారియర్స్కే కాకుండా నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేసినాం. బీసీలు అంటున్నాం. మేమందరం బీసీలు కాదా? బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక బీసీ నినాదం ఒక్కటి ముందుకేసుకొని ఆమె చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవాలని మాట్లాడుతున్నారు. ఇవాటి రోజున మీరు మంత్రి పదవిలో ఉండడానికి కారణం నల్గొండ రమేష్ అన్న. అన్నయ్య మమ్మల్ని అందరినీ టీం వర్క్ చేయించి, అమ్మ రండమ్మ మేడం వస్తుంది అని అందరికీ కాల్ చేసి అందరినీ టీమ్గా కూర్చోబెట్టి ఎంతగానో హార్డ్ వర్క్ చేసిండు. ఇవాళ వాళ్ళ ఫాదర్ చనిపోతే రాలేని పరిస్థితుల్లో ఉన్నారా మీరు? 50 ఏళ్ళ సన్నిహితం కదా మీతోటి. ఇవాళ వచ్చిన నవీన్ రాజును ముందట పెట్టేసి అన్నయ్య మీద లేనిపోని ఆరోపణలు పెట్టేసి పక్కకు పెట్టియమ్మే అంటే వీళ్ళతో మంచితనంగా ఉండి మేము వర్క్ చేస్తే మా మీద ఆరోపణలు. అది లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, ఎవరిని చూడరు. ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం, ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడము, ఎటువంటి కేసులైనా పెడతారు, ఎటువంటి మాటలైనా మాట్లాడతారు.
నిందించడం అవమానాలు అంటే మిమ్మల్ని మేము గెలిపించుకునేది మీతో మాటలు పడి మేము ఇవన్నీ మీరేసుకోవడానికా? ఇవాటి రోజున మీకోసం మేము కష్టపడితే కష్టకాలంలో ఉంటే కూడా మా ఇళ్లలో కార్యకర్తల ఇళ్లలో కానీ మంచికైనా చెడుకైనా వచ్చిన రోజులు ఉన్నాయా? అదే నవీన్ రాజు బీఆర్ఎస్ క్యాండిడేట్స్ వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇనామినేషన్స్ వాళ్ళకి పెళ్లి రోజు అని ఇవన్నీ ఆయన ప్రోగ్రామ్స్ పెట్టి చేస్తే వెళ్తారు, కానీ మా ఇళ్ళకి రావడానికి నీకు టైం దొరకదా? ఈస్ట్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసింది ఏమున్నది? ఇక్కడ ఏ ఒక్కటి కూడా డెవలప్మెంట్ చేయలేదు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి నీటి తరలింపుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సోయి లేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వరద జలాలను మాత్రమే తరలించాల్సి ఉండగా నిబంధనలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్కి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అక్రమంగా 140 టీఎంసీల నీటిని తరలించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా అక్రమంగా నీటిని తరలించడం వల్లే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిండడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా నల్గొండ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి నీటి తరలింపుపై ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన నిలదీశారు. పోతిరెడ్డిపాడు నీటి తరలింపు అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక దాని పక్కన రాజశేఖర రెడ్డి పెట్టిన పొక్క పోతిరెడ్డిపాడు పొక్క కావచ్చు, అంతు లేకుండా నీళ్ళని తీసుకుపోతుంది, కృష్ణను మొత్తం మలుపుకుపోతుంది అని చెప్పింది కళ్ళకు కనపడ్డది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం దానిపైన అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు. కేఆర్ఎంబీకి కనీసం ఒక లేఖ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. ఎందుకు అంటే మీరు తీసుకుపోవాల్సింది వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు లేపాలి. వరద జలాలు అని అంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఓవర్ఫ్లో అయిన తర్వాత, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండి 585 అడుగులకు వచ్చిన తర్వాత, 310 టీఎంసీలు నిండిన తర్వాత గేట్లు లేపి నీళ్లు సముద్రానికి వదలాల్సి వచ్చినప్పుడు మాత్రమే వరద జలాలు అవుతాయి కృష్ణాలో. అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్ కి. ఇంత స్పష్టంగా ఉన్నది చట్టం. అయినప్పటికీ కూడా అవి లెక్క పెట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ 140 టీఎంసీల నీళ్లను తీసుకపోయింది. 140 టీఎంసీలు ఆనాడు రాజశేఖర రెడ్డి కట్టిన అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో మొత్తం 250 టీఎంసీలు నింపడానికి కావాల్సిన ప్రాజెక్టులు, పెన్నా బేస్ లో ఉన్న ప్రాజెక్టులను మొత్తం నింపుతున్నారు. దాని ఫలితంగా సాగర్ నిండకుండా ఇప్పటికి కొంత వెలితి కనబడుతుంది. ఆ నీళ్ళు ఆ 140 టీఎంసీలు కనుక సాగర్ వచ్చి ఉంటే ఈ పాటికి సాగర్ ఓవర్ఫ్లో అవుతుండే. ఇప్పుడు ఆల్రెడీ 175 టీఎంసీలు ఉన్నాయి. ఆ 140 కలిపితే 310 అవుతుండే, 585 అడుగుల లెవెల్కి వస్తుండే. కానీ తెలంగాణ ప్రభుత్వం యొక్క ద్రోహం వల్ల, మోసం వల్ల ఇవాళ కృష్ణా రైతాంగం నష్టపోతుంది. మా ఎడమ కాలువకు కావచ్చు, మా లో లెవెల్ కెనాల్ కావచ్చు, ఎస్ఎల్బిసి అని పేరు చెప్తున్న హై లెవెల్ కెనాల్ కావచ్చు, వీటన్నిటి కింద ఉన్న రైతాంగానికి ద్రోహం చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కూడా. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం కోసం మేము పరుగు తీశాము, రేపటి నుంచి ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తామంటూ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాకేష్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతూ అదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు ఎదగకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేత నల్గొండ రమేష్ ఆరోపించారు. కొండా దంపతుల విధానంతో పార్టీకి నష్టం జరుగుతోందని, నాయకులకు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుస్మితా పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ విధానాలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమించరాదని, కొండా దంపతులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలను అడ్డుపెట్టుకుని కొండా దంపతులు రాజకీయ పబ్బం గడుపుతున్నారని రమేష్ విమర్శించారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిన ఘనత కూడా వారికే దక్కుతుందని ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నాయకులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, నియోజకవర్గాన్ని అనామకుల చేతిలో పెట్టి నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ళు ఎప్పుడు ఓట్లుగా కూడా ఉంటారని తప్ప ఎవరిని ఎదగాలని చూస్తలేరు. ఎదిగితే మా సీటుకి ఎక్కడ వేసినప్పుడు అనే ఆలోచన. అందుకే బీసీలు ఇంకా పోరాటం చేస్తూనే ఉంటారు. మీ రాజ్యం కోసం ఉన్న వాళ్ళు, మీకు పదవులు ఉన్నాయి, మీకు మంత్రి పదవులు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి? మంత్రివర్గంలో నీకు నచ్చకుంటే బయటకు పోవాలి. ఇలా ఆయన
అవినీతి చేస్తాను రేవంత్ రెడ్డి అంటే నువ్వు స్వచ్ఛమైన తెల్లకాయుధం లాంటి వాళ్ళు కాబట్టి ఆయన నాయకత్వం కింద మేము ఉన్నాం, మేము రాజీనామా చేస్తాం అనుకోవాలి. కానీ రోజు ఇలా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిట్టి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి మన చరిత్ర మనం ముందుగా చూసుకోవాలి, మన ఎందుకు మనకు కనపడదు. కానీ రాష్ట్ర లెవెల్ నుండి కష్టపడి తను సొంత నిధులతోటి ఈ రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొచ్చిన పట్టుకొని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధపడడం. ఇలా రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే లీడర్ను మా అందరికీ బాధాకరం. ఇలా మీ అందరినీ కూడా ఇద్దరు అక్క చెల్లెళ్ళు సమ్మక్క సారక్కకి ఇచ్చిన అన్నాడు, ఉత్తమ్ అన్న అన్నాడు, వెంకటరెడ్డి అన్న అన్నాడు, ప్రభాకర్ అన్న అన్నాడు. అతన్ని కోఆర్డినేట్ చేసుకొని ఒక ప్రజా పరిపాలన కోసం సన్నుద్ధలై ప్రజలందరినీ కూడా ఈ రాష్ట్రం డెవలప్ కోసం అహర్నిశలు కష్టపడ్డ లీడర్ను పట్టుకొని ఇలా కులాలు ఎక్కడి అండి, కులాల పేరు మీద ఓట్లు దొంగకూడదు తప్ప ఏ కులానికి ఎవరు చేస్తాడు? రాజ్యాధికారం రాగానే కులాన్ని మర్చిపోతాం. 13 ఏళ్ల నిరీక్షణకు విషాదాంతం ఏర్పడింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కొద్ది గంటల్లోనే బాలింత ఆరోగ్యం విషమించి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి ముఖం చూడకుండానే పసికందు తల్లి లేని లోకంలోకి వెళ్లిపోయాడు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ ఇంట్లో బిడ్డ పుట్టడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రసవం అనంతరం బాలింత ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. దీంతో వైద్యులు సిపిఆర్ చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ 5 రోజుల పాటు చికిత్స పొందిన బాలింత చివరకు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ప్రసవ సమయంలో మత్తు ఇంజెక్షన్ ని 2 సార్లు ఇవ్వడం వల్లే బాలింత ఆరోగ్యం విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలింత మృతితో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిని సీజ్ చేసి సమగ్ర విచారణ జరపాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శాఖమూరి హరినారాయణ నర్సింగ్ హోమ్. ఆమె ప్రెగ్నెన్సీ రాగానే ఆ డాక్టర్ దగ్గర ప్రతి నెల వెళ్ళి చూపించుకుంటుంటే డెలివరీ టైం ఇచ్చింది. 9 months అయిపోయినాయి. అడ్మిట్ చేసుకుంది 17కి నైట్ చేపించుకొని ఈసీజీ తీసి మార్నింగ్ 5:30 దాని సర్జరీకి తీసుకుని వెళ్ళింది. బీపీ చూడలేదు, ఆమె నడిచి వెళ్ళింది. బీపీ చూడలేదు, ఏం లేదు. ఎనాలిసిస్ ఇచ్చారు. ఒకసారి ఎక్కలేదని మళ్ళీ ఇచ్చింది. ఆ ఇష్టంలో ఏమైందంటే కార్డియాలజిస్ట్ అరెస్ట్ అయింది. అరెస్ట్ అయ్యంగానే వెంటిలేటర్ ఉండాలి. ఆమె హాస్పిటల్లో వెంటిలేటర్ లేదు. ఆ వెంటిలేటర్ బ్రెయిన్కి ఆక్సిజన్ ఆగిపోతుంది. అది సిఆర్పి చేసిన తర్వాత వెంటనే వెంటిలేటర్ పెట్టాలి. బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఆమెకంతా అక్కడ నుండి ఇక్కడ మాట్లాడింది చేసేసి అంబులెన్స్ పిలిచి ఇక్కడ పంపించేసింది. నా దాంట్లో దీనికి ఇది లేదు, అక్కడ తీసుకుని వెళ్ళాలని. ఆమె ఆమె ఆ డాక్టర్ సంధ్యారాన్ని అక్కడ నర్సింగ్ హోమ్ ఉన్నా ఇక్కడ ఒక డైరెక్టర్ ఈ హాస్పిటల్కి. ఇక్కడ వచ్చిన తర్వాత సిపిఆర్ మళ్ళీ చేశారు. మళ్ళీ చేసి వెంటిలేటర్ పెట్టారు. ఆ రోజే ఇది అయిపోయింది. అక్కడ నుండే ఇప్పుడు దాకా ఉంది, ప్రాణం ఉంది, అది దాన్ని వైద్యం చేసుకుని వచ్చారు. ఇవాళ 5వ రోజు. ఆమె ఇక్కడికి ఎందుకు పంపించింది అంటే ఇంకో కారణం ఉంది. అక్కడ క్లియర్ అయిపోతానికి అక్కడ నుండి బయట పంపించే ఇక్కడ డైరెక్టర్ ఉందిగా, ఆమె ఇక్కడ పెట్టి ఏదో రకంగా మేనేజ్ చేసేది బయటికి తోసేద్దామని తీసుకుని వచ్చింది. మేడ్చల్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ సినిమా ఈవెంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. కన్నడ హీరో యష్ను చూసేందుకు అభిమాన విద్యార్థులు భారీగా తరలి రావడంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. హీరోను చూసేందుకు కొంతమంది విద్యార్థులు ఫ్లడ్ లైట్ స్తంభాలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఫ్లడ్ లైట్ స్తంభాలు విద్యార్థులపై కూలిపోయాయి. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే వారిని అంబులెన్స్ లో మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హీరో యష్ను చూసేందుకు భారీగా విద్యార్థులు తరలిరావడంతో ఈవెంట్ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లడ్ లైట్ స్తంభాలు ఎలా కూలిపోయాయి, నిర్వాహకులు భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. కొండా సురేఖ వద్ద మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి వద్ద నుంచి ఆయన డ్రైవర్ని గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అతడిని పోలీసులు అరెస్టు చేశారా లేక మరేదైనా కారణంతో తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓ వ్యాపారిని 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడనే ఆరోపణలపై సుమంత్ పై ఇప్పటికే
ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలోనే సుమంత్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. అయితే డ్రైవర్ అరెస్టుపై పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు డ్రైవర్ను ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, పోలీసులు అరెస్టు చేశారా లేక మరేదైనా పరిణామం చోటు చేసుకుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఏపీలో ఉద్యోగాల భర్తీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొలువుల జాతరపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ రోజు పచ్చపత్రికల్లో కొలువుల జాతర అంటూ బ్యానర్ ఐటమ్స్ పెట్టారు, కానీ లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదు, మొత్తం డొల్లగా ఉంది అంటూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. 4 విడతల్లో కలిపి 10,060 పోస్టులను భర్తీ చేయబోతున్నామని ప్రభుత్వం చెబుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంత తక్కువ సంఖ్యలో ఉద్యోగాలను ప్రకటించి కొలువుల జాతరగా ప్రచారం చేయడం సరికాదని విమర్శించారు. ముష్టి వేస్తున్నట్లు ఉద్యోగాలు వేసి పండగ చేసుకోండి అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు కొలువుల జాతర అంటే ఏంటో వైసీపీ ప్రభుత్వ హయాంలో చూపించామని వెంకట్ అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒకే నోటిఫికేషన్ ద్వారా 135,000కు పైగా సచివాలయ ఉద్యోగాలను కల్పించామని గుర్తు చేశారు. ఏందంటే దాంట్లో 4 విడతల్లో, ఒక విడతలో కాదు 4 విడతల్లో 10,060 పోస్టులు భర్తీ చేయబోతున్నారంట. ఇప్పుడు ఇంకో 4 విడతల్లో కేవలం 10,000 ఉద్యోగాలంటే ఇది కొలువుల జాతర అంట. పండగ చేసుకోండి అన్నట్టు చెప్పారు. పండగ చేసుకోండి అన్న అదే సినిమాలో ముష్టేస్తారు కదట. 4 విడతల్లో అక్కడ ఒక 50 అక్కడ ఒక 50 ఉద్యోగాలు పండగ చేసుకోండి అని హెడ్డింగ్లు పెట్టారు. సిగ్గు కొద్దిగానే ఉండాలి. కొలువుల జాతర అంటే ఏంటో తెలుసా? అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 4 నెలల్లోనే 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏ చిన్న ఏదైతే అక్రమాలు కూడా జరగకుండా, ఏ చిన్న ఇబ్బందులు కూడా రాకుండా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయటం, అది కొలువుల జాతర, అది పండగ. అంటే కొలువుల జాతర అంటే ఒకేసారి ఒక 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే అది కొలువుల జాతర అంటే. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. అంటే చూశారు కదా వాళ్ళ డొల్ల ఎలా కనపడుతుందో. ఇది మొత్తం ఏముండదు అక్కడ. 4 విడతలు 10,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారంటే ఇది కొలువుల జాతర. కొలువులకు సిద్ధంగా అండి, పండగ చేసుకోండి పోండి. నిరుద్యోగ భృతి ఏమైంది? 3,000 రూపాయలు ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వాల? సో ఈ పత్రికల రాతలు ఎలా ఉంటాయో, ఈ ప్రభుత్వం, ఈ వెన్నుపోటు ప్రభుత్వం ఎలా మరొకసారి నిరుద్యోగ యువతకి వెన్నుపోటు పొడిచిందో మీరు ఈ నోటిఫికేషన్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమైపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ కార్డుతో చిల్లర రాజకీయాలు, వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో ముసలం, కొండ దంపతులపై కాంగ్రెస్ నేతల ఫైర్. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి 140 టీఎంసీలు తరలించినా ఎందుకు మౌనం? రేవంత్ సర్కార్పై జగదీష్ రెడ్డి విమర్శ. ఉద్యోగుల కోసం పోరాటం, రేపటి నుంచి ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తాం, రాకేష్ రెడ్డి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.